11వ తారీఖు అంటే నిన్నగాక మొన్న ఒక విచిత్రమైన కేసు క్రైమ్ రిజిస్టర్ చేశారు. దానిలో హైయెస్ట్ సెక్షన్ ఇస్ 307. చాలా చిత్రమైన కేసు. ఈ కేసులో ముద్దాయిలు ఎవరంటే సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, 2 IPS ఆఫీసర్స్, ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కాదు పనిచేసిన వీళ్ళు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా పనిచేశారు, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో పనిచేశారు, అంతకుముందు ప్రభుత్వంలో కూడా పనిచేశారు. దానిలో సునీల్ కుమార్ గారు మేము రాగానే వచ్చిన అతను కాదు, IPS మేమేలా, ఇండియన్ పోలీస్ సర్వీస్. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ IPS, అంతకుముందు కూడా పనిచేశాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా ఆఫీసర్. అలాగే PSR ఆంజనేయులు గారు రాజశేఖర్ గారు టైంలో పనిచేశారు. చంద్రబాబు నాయుడు గారి టైంలో నాకు బాగా గుర్తు, కమిషనర్ ఆఫ్ విజయవాడ. చంద్రబాబు నాయుడు గారి టైంలో గుంటూరు ఎస్పీగా పనిచేశారు. చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా గట్టిగా ప్రవర్తించేటటువంటి వ్యక్తి అని ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా కొనియాడబడినటువంటి వ్యక్తి. దాంతోపాటు మరొక పోలీస్ ఆఫీసర్, దాంతోపాటు మన గుంటూరు మెడికల్ GGH సూపరింటెండెంట్, దెన్ సూపరింటెండెంట్, ఇప్పుడు రిటైర్డ్ అయ్యారు, ప్రభావతి గారు. వీళ్ళ 5గురిని పెట్టి 307 అండ్ అదర్ సెక్షన్స్ వేసి కేసు బుక్ చేశారు. ఏమిటి దీని కేసుకు గల కారణాలు ఏంటి, ఎందుకు బుక్ చేశారు? నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. ఇది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అని పేరేంటి రాజు గారు, త్రిబుల్-R, ముగ్గురు కలిసి కుట్ర చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలి, జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా 307 కేసు వేసి ఒక వికృతమైన ఆనందాన్ని పొందాలి అనేటువంటి కుట్రతో ఈ కేసుని మొన్న 11వ తారీఖున రిజిస్టర్ చేశారు. ఎప్పుడు క్రైమ్ జరిగింది? అకార్డింగ్ టు దెమ్ 2001లో. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, బహుశా మర్చిపోయి ఉండొచ్చు కొంతమంది కాలానుగుణంగా. ఈ త్రిబుల్-R రాజు గారు పూర్వం మా పార్టీనే, వైసీపీ పార్లమెంటు సభ్యులు నరసరావుపేటకి, నరసాపూర్కి ఫ్యాను గుర్తు మీద గెలిచాడు. జగన్మోహన్ రెడ్డి గారే బీఫామ్ ఇచ్చారు. గెలిచిన తర్వాత మాతో విభేదించాడు. చంద్రబాబు నాయుడు గారి చెంతకు చేరాడు. ఆయన డైరెక్షన్లో హైదరాబాద్లో కూర్చుంటాడు, ఢిల్లీలో కూర్చుంటాడు, ఒక ఛానల్ని హైర్ చేసుకున్నాడు. రోజు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, దూషించటం, వైసీపీ నాయకులను దూషించటం. ఏ స్థాయిలో దూషించాలంటే వాడు వీడు వెధవ సన్నాసి, ఈ రకంగా రోజు రెచ్చగొట్టే కార్యక్రమాలే, భయంకరంగా రెచ్చగొట్టే కార్యక్రమాలు, సంఘ విద్రోహ శక్తుల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు. చూసిన తర్వాత అకార్డింగ్ టు లా, చట్ట ప్రకారం ఆయన మీద కేసు రిజిస్టర్ చేశారు. కేసు రిజిస్టర్ చేసిన తర్వాత వెదర్ ఇట్ ఈస్ ఫాల్స్ ఆర్ రైట్, ఆయన అకార్డింగ్ టు హిమ్ ఫాల్స్ కేసు అన్నాడు. దిస్ ఫాల్సా కాదా ప్రజలందరికీ తెలుసు. ఆయన ఎంత బాగా రెచ్చగొట్టాడో. టీవీలో మాట్లాడుతూ ఒక ఛానల్ లాగా పెట్టుకుని దానిలో రోజు ఈ టైంకి వస్తాడు, తిడతాడు. అప్పుడు దెన్ సీఎం గౌరవనీయులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని విచ్చలవిడిగా మాట్లాడు. పొట్టోడు అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, దొంగ అంటాడు, ఇది అంటాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. కేసు రిజిస్టర్ చేసిన తర్వాత అది ఫాల్సా జెన్యూనా, దట్ విల్ బి డిసైడెడ్ బిఫోర్ ది హానరబుల్ కోర్ట్. చెయ్యాలంతే. ఆయన ఫాల్స్ అనుకుంటాడు, నా మీద కేసు పెడితే నేను ఫాల్స్ అనుకుంటా, ఆయన మీద కేసు పెడితే ఆయన ఫాల్స్ అనుకుంటాడు. ఆ కేసులో సిఐడి వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఇది జరిగింది.